ఎస్ దయాల్ భారత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడంపై అతని తండ్రి చందర్పాల్ దయాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఎస్ దయాల్ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని, అతని తండ్రిగా ఎంతో గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు. ఇంతకు మించిన సంతోషకరమైన సందర్భం ఏదీ లేదు అన్నారు. అయితే ఐపీఎల్ 2023 సీజన్లో రింకు సింగ్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ తమకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అన్నారు. తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకు సింగ్ ఆడిన ఇన్నింగ్స్ తమకు ఓ ప్రమాదం వంటిదని అభివర్ణించారు. రింకు సింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ మాకు ఓ ప్రమాదం లాంటిది. రింకు సింగ్ 5 సిక్సులు అనే పిల్లల అరుపులతో మా ముందు నుంచి స్కూల్ బస్సు వెళుతున్నట్లుగా ఆ ఘటన మా జీవితంలో చోటు చేసుకుంది. అది మాకు ఎంతో బాధను మిగిల్చింది. నా కొడుక్కే ఇలా ఎందుకు జరిగింది అని అనిపించింది. ఎస్ దయాల్ తల్లి రాధా తీవ్ర బాధకు గురై అనారోగ్యం పాలైంది. ఎస్ దయాల్ బాధపడడం చూసి ఆమె ఏం తినలేకపోయింది. గుజరాత్ టైటాన్స్ కూడా వదిలేయడంతో ఎస్ దయాల్ తన కెరీర్ను మళ్ళీ నిర్మించుకోవాల్సి వచ్చింది. ఈ కష్ట సమయంలో ఎస్ దయాల్కు కుటుంబంగా మేము అండగా నిలిచాం. ఏదైతే అది జరగని, నీ ప్రయత్నం నీవు చేయమని చెప్పుకొచ్చాం. భారత్ తరపున బరిలోకి దిగే వరకు ఆటను ఆపవద్దని గట్టిగా సూచించాం అని చందర్పాల్ దయాల్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఎస్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్లో రింకు సింగ్ వరుసగా 5 సిక్సులు బాది కేకేఆర్కు సంచలన విజయాన్ని అందించాడు.